జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. అమెరికాది ఆటవిక న్యాయము, ప్రపంచంపై అమెరికా ఏకఛత్రాధిపత్యం తగదు అంటూ జిన్పింగ్ అండ్ పుతిన్ ఉమ్మడిగా ప్రకటించారు. సార్ రెండు సూపర్ పవర్లు రష్యా అండ్ చైనా, ఈ రెండు కూడా మరో సూపర్ పవర్ అమెరికాను క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి. జియో పొలిటికల్గా దీని ప్రభావం ఏంటి సార్? అంటే వాస్తవంగా ఇప్పుడు అమెరికన్ పాలసీస్, అమెరికన్ డామినేషన్ ప్రపంచం పైన స్పష్టంగా కనబడుతుంది. సమీర్ అమీన్ అనే ఈజిప్షియన్ ఎకానమిస్ట్ మాట్లాడాడు, ప్రపంచంలో 5 రకాల మానోపలి ఉంది అని. ఒకటి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ పైన, 2 వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ పైన, 3 కల్చర్ పైన, 4 మనీ క్యాపిటల్ పైన, 5 మీకు నేచురల్ రిసోర్సెస్ పైన. ఈ 5 రకాల ఆధిపత్యవాదం ఇవాళ అమెరికాది నడుస్తుంది. సో ఈ ఆధిపత్యవాదానికి ఎవరు సవాలుగా ఎదురైనా, అది చిన్నది కానీ పెద్దది కానీ, అమెరికా చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అనేది చరిత్ర చెప్పింది. అది తన హెమిస్ఫియర్లో క్యూబా లాంటి వాళ్ళు ఐడియాలజికల్ ఛాలెంజ్ విసిరినా, మదరో లాంటి వాళ్ళు, లేదా బ్రెజిల్లో లులా డిసిల్వా లాంటి వాళ్ళు ఐడియాలజికల్ ఛాలెంజ్ విసిరినా కూడా అమెరికా చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ఎందుకంటే అమెరికా తన ఆధిపత్యాన్ని ఎవరూ ప్రశ్నించకూడదు, అది అమెరికా వైఖరి. సో ఈ 5 రకాల ఆధిపత్యాన్ని ఇప్పుడు చైనా టెక్నాలజీ రంగంలో, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో అమెరికాను ఛాలెంజ్ చేస్తే, అమెరికా ఎక్స్పోర్ట్స్ ఎన్విడియా చిప్స్ చైనాకు రావడం పైన, ఎక్స్పోర్ట్ పైన ఆంక్షలు పెట్టింది. సో అందువల్ల ఇది ప్రపంచానికి ఎప్పుడు కూడా ఏకద్రోహ ప్రపంచం. అంటే మన దేశం స్వాతంత్రం వచ్చిన సమయంలో మీకు బైపోలార్ వరల్డ్ ఉండే, ఒకవైపు అమెరికా, మరోవైపు సోవియట్ యూనియన్, 2 కూటములుగా ప్రపంచం విడిపోయింది. ఆ తర్వాత మీకు 90s సోవియట్ యూనియన్ అంతర్ధానం తర్వాత మళ్ళీ యూనిపోలార్ వరల్డ్ వచ్చింది. ఇప్పుడు న్యూ వరల్డ్ ఆర్డర్ ఏంటంటే, ఆ న్యూ యూనిపోలార్ వరల్డ్ పోలేదు, అదే సమయంలో దానికి ఛాలెంజెస్ మొదలయ్యాయి. ఆ ట్రాన్సిషన్లో ఇప్పుడు ఇండియా ఉన్నది. అంటే వరల్డ్ ఆర్డర్ హాజ్ నాట్ డైడ్, న్యూ ఆర్డర్ హాజ్ నాట్ యెట్ ఎరాల్డెడ్. గ్రామ్సే అనే ఒక సోషల్ సైన్స్ థింకర్ అంటాడు, ద వరల్డ్ ఆర్డర్ హాజ్ నాట్ గాన్ అండ్ ద న్యూ ఆర్డర్ హాజ్ నాట్ ఎరైవ్డ్. అంటే గత ప్రపంచ క్రమం పోలేదు, కొత్త ప్రపంచ క్రమం రాలేదు. ఆ ట్రాన్సిషన్ పీరియడ్లో ఇప్పుడు ఆటవిక న్యాయం జరుగుతుంది. సో మీకు ఆటవిక న్యాయం అని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఉదాహరణకు న్యూక్లియర్ ఇష్యూ ఉంది. న్యూక్లియర్ ఇష్యూ పైన పాకిస్తాన్ లాంటి ఒక ప్రమాదకరమైన దేశం అణ్వాయుధాలు కలిగి ఉంటే అమెరికాకు అభ్యంతరం లేదు, అభ్యంతరం లేకపోగా సహకారం. అదే ఇరాన్, ఉత్తర కొరియా లాంటి దేశాలు అణ్వస్త్రాలు కలిగి ఉంటా అంటే అమెరికా తీవ్రమైన దాడి చేస్తుంది. మీకు అలాగే టారిఫ్లు చూడండి, అసలు రష్యన్ ఆయిల్ మనకన్నా ఎక్కువ చైనాకు ఉన్నది, కానీ టార్గెట్ మొత్తం మనం చేశారు, చైనా చేయలేకపోయారు. మరి రష్యన్ ఆయిల్ మనమే కొంటున్నామా? మనకన్నా ఎక్కువ చైనా కొనడమే పక్క పెట్టండి. అమెరికా మిత్ర దేశాలైన యూరోప్ కూడా కొన్నది. సో యూరోప్లో కూడా టార్గెట్ చేయలే, మనొక్కనే టార్గెట్ చేశారు. అంటే అమెరికన్ ఇంట్రెస్ట్లు. టెర్రరిజం చూడండి, ఇప్పుడు ఇరాన్ ది టెర్రరిస్ట్ కంట్రీ అంటున్నాడు, లెబనాన్లోని హిజ్బుల్లా టెర్రరిస్ట్ సంస్థ అంటున్నారు, మీకు హమస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటున్నారు. మరి ఆ 3 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లు అయినప్పుడు పాకిస్తాన్ తీవ్రవాదుల పురిటిగడ్డ కాదా? ఇస్లామాబాద్ సమీపంలోనే మీకు ఒసామా బిన్ లాడెన్కే ఆశ్రయం ఇచ్చిన దేశం పాకిస్తాన్. మరి పాకిస్తాన్ ఎందుకు తీవ్రవాద దేశం కాదు? సో అంటే తన ప్రయోజనాలకు ఉపయోగపడితే ఒక వైఖరి, తన ప్రయోజనాల్ని ప్రశ్నిస్తే మరో వైఖరి. అలాగే మీకు యూరో చూడండి, మీకు డాలర్ చూడండి. మీకు డాలర్ ట్రేడ్ 1970s సౌదీ అరేబియాతో అమెరికా కుదుర్చుకున్న పెట్రో డాలర్ అకార్డ్ ప్రకారం ఆయిల్ మార్కెట్ ట్రేడింగ్, గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ మొత్తం డాలర్లో జరుగుతుంది. దీన్ని ఎవరు ప్రశ్నించినా, ఎవరు ప్రత్యామ్నాయం కొరకు ప్రయత్నించినా ఇమ్మీడియట్ గా అమెరికా వాళ్ళపైన అటాక్ చేసింది. మీకు సద్దాం హుస్సేన్ ఇరాక్ ప్రెసిడెంట్ యూరోలో ఆయిల్ ట్రేడ్ జరపాలని చూశాడు. వెంటనే అమెరికా
యుద్ధం చేసి సద్దాం హుస్సేన్ చంపేసింది. అలాగే మీకు కల్నల్ గడాఫీ లిబియాలో ఆఫ్రికన్ కామన్ కరెన్సీలో ట్రేడ్ చేయాలి అన్నాడు, ఆయిల్ ట్రేడ్, అతన్ని చంపేసింది. ఆఖరికి బ్రిక్స్ దేశాలలో రష్యా ప్రతిపాదించింది, మనం డాలర్కు ప్రత్యామ్నాయం చూడాలి, బ్రిక్స్ కరెన్సీని ఏర్పాటు చేయాలి. వాస్తవంగా బ్రిక్స్ కరెన్సీ అనేది కనుచూపు మేరలో కూడా లేదు, కానీ అన్నందుకు బ్రిక్స్ దేశాలని బ్రిక్స్ కూటమి అటాక్ చేశాడు, మీకు 100% టారిఫ్ విధిస్తాను బ్రిక్స్ పైన అని తీవ్రంగా స్పందించాడు. సో ఇలా మీరు అమెరికన్ డాలర్ డామినేషన్ కు ఎవరు ఎప్పుడు ప్రశ్నలు వేసినా వాళ్ళపైన తీవ్రంగా రియాక్ట్ కావడం అనేది చూశాను. అలాగే ప్రపంచంలో సహజ వనరులు ఎక్కడున్నా అక్కడ అమెరికా ఉంటుంది. మీకు గ్రీన్లాండ్ తన తోటి నాటో మిత్ర దేశం, మీకు గ్రీన్లాండ్ డెన్మార్క్ చెందినటువంటి ఆ సెమీ అటానమస్ రీజన్. సో ఆ గ్రీన్లాండ్ మాకు ఇవ్వండి, ఇవ్వకపోతే మిలిటరీ అయినా పంపిస్తా అన్నాడు. ఎందుకు అక్కడ గ్రీన్లాండ్ లో విలువైన సహజ వనరులు ఉన్నాయి. పాకిస్తాన్ ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు, ఎందుకు? బెలూచిస్తాన్ ప్రాంతంలో విలువైన సహజ వనరులు ఉన్నాయి. పాకిస్తాన్ ఆయిల్, గ్యాస్ అండ్ రేర్ ఎర్త్ మెటల్స్ ను అమెరికాకి అప్పచెప్తానని చెప్పి ముందుకు వచ్చింది. అలాగే మీకు ఇరాన్ లో ఏంటి ప్రాబ్లము, కువైత్ లో, ఇరాక్ లో ఏంటి ప్రాబ్లము, లిబియాలో అమెరికాకి ఏంటి ఇష్యూ, ఇక్కడంతా ఆయిల్ తప్ప మరొకట్లేదు. వెనుజులాలో అమెరికా జోక్యం చేసుకొని చెప్పిన మొట్టమొదటి అంశం ఏంటి? వెనుజులా ఆయిల్ నా చేతుల్లోకి తీసుకుంటున్నాను అని. అంటే ప్రపంచంలో సహజ వనరులు ఎక్కడున్నా అది అమెరికాకే దక్కాలి అని. ఇప్పుడు ఉక్రెయిన్ కు విషయంలో కూడా అమెరికా కుదుర్చుకున్న మినరల్ ఎక్కడది కదా. అంటే మీరు ఈ మొత్తం ప్రాసెస్ లో చూడండి క్లియర్ గా ఈ 5 రకాల ఆధిపత్యవాదాన్ని నిరంతరం పెంచుకునే రీతిలో అమెరికా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సో ఈ 5 రకాల ఆధిపత్యవాదాన్ని ఎవరు ఎక్కడ సవాల్ చేసినా వాళ్ళ పైన అమెరికా చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతుంది. అందువల్ల మీకు అది మిత్రదేశమైన భారతదేశమే కావచ్చు, లేదా తమ పక్కనున్న మెక్సికో కావచ్చు, కెనడా కావచ్చు, యూరోప్ కావచ్చు. సో ఈ విధానాలనే ప్రమాదకరం ప్రపంచానికి. అందువల్ల ప్రపంచానికి కాంపిటేటివ్ వరల్డ్ ఆర్డర్ ఉండాలి, మల్టీ పొలారిటీ ఉండాలి. అందుకొరకే కదా ఇండియా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లో మెంబరు, బ్రిక్స్ లో మెంబరు, ఇన్ని రకాల కూటముల్లో ఇండియా ఎందుకు మెంబర్గా ఉంటుంది? వి స్టాండ్ ఫర్ మల్టీ పొలారిటీ. అంటే ప్రపంచంలో బహుళధ్రువ ప్రపంచం ఉంటే మీకు ఒక్కరే ఉన్నారనుకోండి బాగా పెత్తందారి, వాళ్ళని ఎదుర్కోవడం కష్టం. 2 పెత్తందారులు ఉన్నారనుకోండి కాస్త వాళ్ళిద్దరి మధ్య నెగోషియబుల్ స్పేస్ ఉంటుంది. 4 పెత్తందారులు 5 పెత్తందారులు ఉన్నారనుకోండి నీకు ఇంకా ఒక్కొక్క ఏరియాలో ఒక పెత్తందారు అనుకోండి, ఆ 5 మధ్య కాంపిటీషన్ తో సామాన్యుడు బతికిపోతాడు. సో అందువల్ల వర్తమాన దేశాలకు, మీకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు, మిడిల్ లెవెల్ ఎకానమీస్ కు ప్రపంచం యూనిపోలార్ గా కాకుండా మల్టీ పోలార్ గా ఉంటే అది